వర్ధన్నపేట నియోజకవర్గంలోని 56వ డివిజన్ పరిధిలోని పూరిగుట్ట, సప్తగిరి కాలనీ, పరిమళ కాలనీ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రజా దీవెన యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజుకి మహిళలు, కాలనీ వాసులు మంగళహారతులు, డప్పు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కొత్త వాగ్దానాలతో, సరికొత్త ఎత్తుగడలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తోందని విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలు మరిచి ఇప్పుడు ఇంకేదో సాధిస్తామంటూ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆరూరి రమేష్ పై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్ వైపే వారు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ సరికొత్త ఎత్తుగడలకు మరోసారి మోసపోతే వర్ధన్నపేటను ఎవరూ బాగు చేయలేరని అన్నారు. ప్రజలంతా సమిష్టిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని, అభివృద్ధికి బాటలు వేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మీకు పింఛన్లు కావాలన్నా, ఉద్యోగాలు కావాలి. కాబట్టి తల్లులారా, 30వ తారీఖు మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు ఓటు కాదు. 30వ తారీఖు వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు ఓట్లు. కాబట్టి మీరు గాని పొరపాటున మళ్ళీ తప్పు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ 5 ఏళ్లు మన పిల్లలు ఇప్పటికే 9.5 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద, యూనివర్సిటీల పొంటి ఇంకా బాధలతో కుంగి కృషిస్తున్నారు. ఇప్పుడే చెప్పిండు సీనన్న, మొన్న ప్రవళిక చనిపోయింది ఆత్మహత్య చేసుకొని. ఎందుకు చనిపోయిందమ్మా? ఉద్యోగం రాక ఈ యొక్క గ్రూప్ ఊకే ఇవ్వడం, పేపర్ మీదనే పెట్టడం, పేపర్ మీదనే వచ్చినాక మళ్ళీ దాన్ని ఏదో ఒక లీకేజ్ తోని కేసులు పెట్టడం, లేకుంటే లీకేజ్ చేసి డబ్బులు దండుకోవడం, దాంతో పాపం మనస్తాపానికి గురై మన తమ్ముళ్ళు చాలా మంది గడ్డాలు మీసాలు పెంచుకుని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పిల్లలు చదువుకుంటూ గ్రామాలకు రాలేక, తల్లిదండ్రులకు ముఖాలు చూపెట్టలేక, ఎవరికి అందరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట. ఏం కూలిపోయింది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విన్నారు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లక్షల కోట్లు, 1,30,000 కోట్లతోని కట్టిన ప్రాజెక్టు అట్లా నీటి పాలైపోయింది. అదంతా ఎవరి సొమ్ము? మన సొమ్ము, మన బిడ్డలది, మన పిల్లలది, మనది. మనం కట్టిన ప్రతి పన్ను రూపకంగా ఈ ప్రభుత్వం తీసుకుపోయి అక్కడ ఈనాట చాలా రాత్రి పగుళ్ళు కష్టపడి ఎంతో మేధాశక్తి ఉపయోగించి కట్టిన ఆ యొక్క ప్రాజెక్టును 85,000 పుస్తకాలు చదివి కట్టిందట. ఆ ప్రాజెక్టు కూర్చేసుకొని కూర్చొని కడితే ఏమైంది? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. నేను పోయి ప్రాజెక్టు కడతా అంటే ఉంటదా? నేను పోలీస్ ఆఫీసర్ గా చేసిన కాబట్టి నేనేమన్నా ఉంటే తప్పుడు కేసులు ఉంటే ఏమన్నా తప్పులు చేస్తే కేసులు పెట్టాలి, రిమైండ్ చేయాలి. లేదా నేను పోయి ప్రాజెక్ట్ కడతా అంటే ఉంటదా? అదే జరిగింది. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని మనీకోసారి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నామ్మా. మీరందరూ 30వ తారీఖు వేసే ఓటు మన పిల్లల భవిష్యత్తు ఓటు. గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నా నేను, మీరు గాని మళ్ళీ ఒక పొరపాటు చేస్తే మన పిల్లల జీవితాలు ఆగమైపోతాయి ఉద్యోగాలు లేకుండా. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల పైన కూడా రేవంత్ అన్న గారు, బట్టి అన్న గారు సంతకం పెట్టిండు. ఇది ఆషామాషి కార్డు కాదు. ఈ 6 గ్యారంటీలు కూడా రేవంత్ అన్న మరియు సిఎల్పి నాయకుడు బట్టి గారు ఇద్దరు సంతకాలు పెట్టించిండ్రు. ఇది ఆగు తమ్ముడు, ఆగు. కేసీఆర్ కిక్ లో ఉన్నావు, ఇంకా ఆగు. ఈ 6 గ్యారంటీలలో మొదటిది మహాలక్ష్మి పథకం. ఇందులో ప్రతి మహిళకు 2,500 అకౌంట్ లో పడే విధంగా, అలాగే గ్యాస్ మొద్దు 500. తర్వాత బస్సులో మీరు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఎక్కడికైనా మేడారం పోవచ్చు, సమ్మక్క సారక్క దగ్గరికి పోవచ్చు, లేదంటే యాదాద్రి పోవచ్చు, మళ్ళా కొమరోని మల్లన్న దగ్గర పోవచ్చు, వేములవాడ రాజన్న దగ్గరికి కూడా ఫ్రీగా పోవచ్చు. తెలంగాణలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఎవరు ఎందుకు అని అడిగే హక్కు లేదు. ఈ 3 పథకాలను కలిపి మహాలక్ష్మి పథకం కింద మీకు సోనియమ్మ డిక్లేర్ చేసింది. అలాగే ఇల్లు లేని నిరుపేదల కోసం
తక్షణమే 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వం రాగానే కేబినెట్ లో మొదటి సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేది ఇందిరమ్మ ఇండ్లు. మరి 2 లక్షల జాబ్ కార్డ్స్ తొలి సంతకం పెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు రాగానే ప్రతి మహిళకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, ఒకవేళ నిరుపేదలు స్థలం లేకుంటుంటే స్థల సేకరణ కూడా చేసి 250 గజాల స్థల సేకరణ చేసి ఇల్లు కట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లనే ఉచిత కరెంటు 200 యూనిట్లు ఆ ఇళ్లకు ఇప్పుడు కూడా మన అందరికి కూడా 200 కరెంటు యూనిట్లు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే